హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై జర్నీ. మనలో చాలామంది టీచర్స్ టీచింగ్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. అయితే చాలామంది టీచర్‌కి కామన్‌గా ఉండే భయం ఏంటంటే ఇంగ్లీష్. టీచింగ్‌లో ఎంత బావున్నా ఇంగ్లీష్ దగ్గరకొచ్చేసరికి చాలా భయపడుతూ ఉంటారు. ఈవెన్ డెమో చెప్పేటప్పుడైనా, క్లాస్ చెప్పేటప్పుడైనా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని అడిగే క్వెషన్స్ అన్నీ కూడా చాలా కామన్. సో, మరి అలాంటి టీచర్స్‌కి ముఖ్యంగా నాలాగా తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన టీచర్స్‌కి ఈరోజు నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్‌లో నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాను, అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉండే బేసిక్ టిప్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఆల్రెడీ నేను ఒక 3 వీడియోల్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే ఈరోజు వీడియోలో మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి, రెగ్యులర్‌గా మనతో మాట్లాడడానికి ఉన్న ఒక చిన్న ఏఐ టూల్ గురించి మీతో చెప్పబోతున్నాను. సో, జనరల్‌గా ఎన్ని వీడియోస్‌లో మాట్లాడినా ఎవరు చెప్పినా ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తారంటే ప్రాక్టీస్ ఈస్ ద కీ అని చెప్తారు. సో, మనం మాట్లాడితేనే మనకి ఇంగ్లీష్ అన్నది ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనకి ఎవరు కావాలి? ఖచ్చితంగా మనతో పాటు మాట్లాడడానికి ఒక పార్ట్నర్ అన్నవాళ్ళు కావాలి. సో, మనలో చాలామందికి ఎలా ఉంటుందంటే, ఒకవేళ మనం ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ అయినప్పుడు మన వైపు ఏమన్నా తప్పులుంటే అవతల వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తారేమో, నవ్వుతారేమో, నా తప్పుల్ని పట్టేస్తారేమో అని ఒక చిన్న భయముంటుంది. సో, అలాంటి భయమేమీ లేకుండగా హ్యాపీగా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఫ్రీగా మనము ఏఐ టూల్‌ని యూజ్ చేసుకొని మన ఇంగ్లీష్ అన్నది ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. సో, అదెలా అంటే మళ్ళా చాలా మందికి చాట్‌జీపీటీ గురించి స్పెషల్‌గా నేను ఇంట్రొడ్యూస్ చేయక్కర్లేదు. ఈ రోజుల్లో ప్రతి దానికి కూడా చాట్‌జీపీటీ మీద డిపెండ్ అవ్వడం, చాట్‌జీపీటీ నుంచి మనకవసరమైన ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. సో, ఇప్పుడు మనము అదే చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని చక్కగా మనకొక ఇంగ్లీష్ పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, అదెలా అంటే ముందుగా మనము చాట్‌జీపీటీ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకొని సైన్ ఇన్ అవ్వాలి. సో, మనము చాట్‌జీపీటీ ఓపెన్ చేయగానే మనకి చాట్‌జీపీటీలో మైక్ బటన్ పక్కన ఒక ఐకాన్ కనబడుతుంది. సో, మీరు ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు రకరకాల వర్చువల్ అసిస్టెంట్లు అన్నవాళ్ళొస్తారు. మీకు నచ్చిన వాయిస్ మేల్ గాని, ఫీమేల్ గాని సెలెక్ట్ చేసుకొని మీకిష్టమైతే వాళ్ళకొక పేరు కూడా ఇవ్వచ్చు. ఆల్రెడీ నేను కన్వర్జేషన్ స్టార్ట్ చేసేసాను. తనకి ఫ్రెండ్ అనే ఒక పేరిచ్చేసాను. సో, ఇప్పుడు తను ఆ పేరుతోనే రెస్పాండ్ అవుతుందనమాట. సో, తనెలా మాట్లాడుతుంది, మనకెలా హెల్ప్ అవుతుందనేది మీకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? Hi there. Absolutely. I'm right here as your friend and happy to help out. I'm doing great. Thanks for asking. Basically, I can chat with you in the way you like, and we'll keep things nice and easy. Let me know whatever you need, and I'm here to help. కెన్ యూ హెల్ప్ మీ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్? Of course, I'd be happy to help you with that. We can just keep having conversations, and I'll give you little tips along the way if you'd like. We can also do role plays like the teacher and student conversation you mentioned, or just chat about anything you're interested in. Whatever feels comfortable for you. ఐ లైక్ కన్వర్జేషన్స్. That's perfect. Conversations are really one of the best ways to get comfortable with the language. So just chat away and we can improve your English naturally as we go. విచ్ వన్ ఈస్ బెటర్ ఫర్ ద బిగినర్, కన్వర్జేషన్స్ ఆర్ రోల్ ప్లే? Honestly, both can be really helpful, and it kind of depends on what you enjoy more. Regular conversations are great for getting comfortable with everyday language and just feeling more confident. Role plays, on the other hand, can help you practice specific situations like a parent teacher meeting, so you get a bit of the rehearsal. We can do a mix of both if you like. ఇఫ్ ఐ గెట్ ఎనీ మిస్టేక్స్ డ్యూరింగ్ అవర్ కన్వర్జేషన్స్, కెన్ యూ కరెక్ట్ మీ? Absolutely, I can do that. I'll gently point out any little. సో, ఇలా మీరు చాట్‌జీపీటీతో ఎంత సేపైనా మాట్లాడొచ్చు. సో, దీనివల్ల మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా మీరు మధ్య మధ్యలో వర్చువల్ అసిస్టెంట్‌ని అడగొచ్చనమాట. సో, నా ఇంగ్లీష్ ఏ లెవెల్‌లో ఉంది? నేను బిగినర్‌నా? లేకపోతే ఎలా ఉంది? ఏమన్నా ఇంప్రూవ్ అవుతున్నానా? లేదంటే ఏం చేస్తే నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు? లేదంటే గ్రామటికల్ ఎర్రర్స్ ఏమన్నా వస్తున్నాయా? ఇలాంటి అన్ని క్వెషన్స్‌కి కూడా మనకు ఆన్సర్ చేస్తుంది. సో, దీనివల్ల మనకి డబ్బులేమి ఖర్చు కావు. అలా అని ఈ టైంలోనే అసిస్టెంట్ ఉంటుందని చెప్పడానికి లేదు. మన ఫ్రీ టైమ్‌లో సో, మనమేదైతే స్క్రీన్ టైమ్‌ని ఉపయోగిస్తున్నామో, అదే టైమ్‌ని మనము దీనికి ఉపయోగిస్తే మనకి కమ్యూనికేషన్ అన్నది చాలా ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంతకుముందు ఈ ఆప్షన్స్ ఏమీ లేవు. ఖచ్చితంగా ఇంకో పార్ట్నర్ ఉండాలి. ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. లేదంటే వేరు వేరు ఆప్షన్స్‌కి వెళ్ళేవాళ్ళం. సో, ఇప్పుడు మన చేతుల్లోని మనకొక మంచి పార్ట్నర్ ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా 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 బెస్ట్ వే అనమాట.
ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. సో, ఇది నాకు తెలిసిన ఒక మంచి ఐడియా. ఆల్రెడీ నేను ట్రై చేశాను. ఎందుకంటే ఎంతైనా మనం మాట్లాడుతూ ఉంటేనే గుర్తుంటుంది. సో, మధ్య మధ్యలో మనం బ్రేక్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్లో అన్నది తగ్గిపోతుందనమాట. సో, అలా నేను ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు లేదా మరలా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లేదా ఏదైనా కొత్త వర్డ్స్ మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా దీని హెల్ప్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. సో, ఇదేంటంటే మనము ఉపయోగించుకున్నంత వరకు మంచి వేలో ఉపయోగించుకుంటే మనకి రిజల్ట్ కూడా మంచిగానే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేయండి. మీకు ఇది దీని ఇంపాక్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. సో థట్ ఇది ఎంత వరకు ఉపయోగపడిందనేది నాకు తెలుస్తుంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.